Hello all, my name is Sri Kumar. Recently, I joined this de-addiction center. De-addiction center గురించి నేను త్రూ సోషల్ మీడియా బ్రౌజ్ చేసి కనుక్కోవడం జరిగింది. బట్ రేటింగ్స్ ఆర్ ఫార్ బెటర్ ఇన్ సోషల్ మీడియా. సో అందుకని దీనికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే ఆ రేటింగ్స్ కంటే కూడా ఫార్ బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. నేను వచ్చినప్పుడు ఉన్న సిచ్యుయేషన్ వేరు. ఈ రోజు నేను ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాను అంటే విత్ ఇన్ డేస్ దట్ చేంజ్ కేమ్ ఇన్. ఆ చేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డేస్ ఆ చేంజ్ వచ్చింది. సో ఫర్ ఎనీవన్ హూ వాంట్స్ టు గెట్ డిఎడిక్టెడ్ ఫ్రమ్ ఎనీథింగ్ లైక్ ఓకే దే మే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యాబిట్, ఏ హ్యాబిట్ అయినా ఉండొచ్చు. అది సైకలాజికల్ కావచ్చు, ఒక బయటికి వెళ్ళి ఒక ఫిజికల్ హ్యాబిట్స్ కావచ్చు, ఏ హ్యాబిట్స్ అయినా సరే. సో ఇక్కడ యూ విల్ ఫైండ్ ఏ క్యూర్. మెయిన్ గా 2 kinds ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఒకటి, బోర్ అనేది ఫీల్ అవ్వకుండా కంటిన్యూస్లీ యూ విల్ హ్యావ్ some television facilities. Next, some persons will come regularly to మిమ్మల్ని అమ్యూజ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి అదొక ప్రోగ్రామ్ ఉంది. తర్వాత సైకలాజికల్ కౌన్సిలింగ్ ఒకటి ఉంది. సైకలాజికల్ కౌన్సిలింగ్. సో అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఫస్ట్ అది కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఆ ఓరియంటేషన్ లో మీకు ఆ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది కాక ఒక రెగ్యులర్ గా ఒక డాక్టర్ వస్తాడు. మీరు సైకలాజికల్ ప్రాబ్లమ్ తో రావచ్చు, అయినా కానీ మీకు ఒక ఎగ్జిస్టింగ్ ఎయిల్మెంట్స్ ఉంటాయి. ఏదైనా ఉండొచ్చు, ఒక డయాబెటీస్ ఉండొచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, ఎనీ ఎగ్జిస్టింగ్ ఎయిల్మెంట్స్. ఈ ఎయిల్మెంట్స్ కూడా క్యూర్ ఇస్తారు ఇక్కడ. ఇప్పుడు మీరు దానికోసం వచ్చారు అంటే అది ఒక్కటే చేస్తాం, దీనికోసం ఏదో ఎక్స్ట్రా అన్నట్టు కాకుండా ఆ ఎగ్జిస్టింగ్ ఎయిల్మెంట్స్ కూడా ఇక్కడ క్యూర్ అనేది జరుగుతుంది. సో బయటికి వెళ్ళేటప్పుడు మీరు వచ్చేది ఒక డిఎడిక్షన్ కోసం వస్తే బయటికి వెళ్ళేటప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యంతో బయటికి వెళ్తారు మీరు. అది జరుగుతుంది ఇక్కడ. ఇది కాకుండా కొంత క్యూర్ అయిన తర్వాత మీకు బోర్ కొట్టకుండా, సపోజ్ మీకు టీవీ చూడటం అనేది అంత కంటిన్యూస్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సపోజ్ మీ మైసెల్ఫ్ టీవీ అనేది నేను ఎక్కువ చూడను, నాకు బుక్స్ కావాలి అన్న, ఇమీడియట్లీ దే ప్రొవైడెడ్ మీ విత్ దిస్ కైండ్ ఆఫ్ బుక్, 7 Mindsets ఫర్ సక్సెస్, హ్యాపీనెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్, ఫ్రమ్ స్వామి ముకుందానంద. దిస్ బుక్ యాక్చువల్గా నాకు మంచి నాలెడ్జ్ ఇస్తుంది. యాక్చువల్గా దీని మీద ఒక నోట్స్ రాసుకుంటానంటే ఒక నోట్బుక్ కూడా ఇచ్చారు. చాప్టర్ బై చాప్టర్ చదువుతూ, ఎందుకంటే ఈ బుక్ నాతో ఉండకపోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు, నేను ఒక సినాప్సిస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క పేజ్, అంటే అది చూస్తే నాకు చాప్టర్ మొత్తం గుర్తు రావాలన్నమాట. అట్లా ప్రిపేర్ చేసుకుంటా చదువుకుంటున్నాను. సో ఇక్కడ ఉండగా నేను చేంజ్ అవడమే కాదు, బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని భగవద్గీతలాగా ఒక 4-5 times చదవమని నాకు ఇక్కడ సజెషన్ ఇచ్చారు. అది చదివితే ఈ థాట్స్ అనేవి నాకు పెర్టినెంట్గా నా మైండ్లో ఉండిపోతాయి. ఈ చేంజ్ ఏదైతే నాకు ఈరోజు వచ్చిందో అది పర్మనెంట్గా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 2 రకాలు. ఒకటి ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ థాట్స్ని మీరు కంటిన్యూస్గా గుర్తుపెట్టుకున్నట్టుగా చేయటం, అంటే మీలో చేంజ్ అనేది పర్మనెంట్ అవ్వడం. అలాగే దానికి రెలవెంట్ బుక్స్, మీలో చేంజ్ అనేది రావడానికి దానికి రెలవెంట్ బుక్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తారు. అది మీ ఇంట్రెస్ట్ బట్టి అవి చదువుకొని ఆ చేంజెస్ మీరు గుర్తుపెట్టుకునే విధంగా మీకు హెల్ప్ చేస్తారు. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ దిస్. ఇక్కడ జాయిన్ అవ్వడం అనేది డెఫినెట్లీ 100% సక్సెస్ రేట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. బట్ ప్రొవైడెడ్ మీ కోఆపరేషన్ ఉండాలి. చేంజ్ అనేది మీకు చేంజ్ రావాలనేది మీరు బలంగా నమ్మాలి. ఎవరు చేంజ్ మీరే తీసుకురాలేరు అన్లెస్ యూ వాంట్ ఏ చేంజ్. మీరు చేంజ్ రావాలి అని నమ్మండి, ఖచ్చితంగా ఇక్కడ చేంజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.